ఒక టీచరు చాలా నిబద్ధతతో పనిచేసిన ఆయన తన పిల్లలకి మంచి చదువు చెప్పించాడు. వాళ్ళు తమ భవిష్యత్తు వెతుక్కుంటూ అమెరికా వెళ్ళిపోయారు. అప్పుడప్పుడు వాట్సాప్లో మాట్లాడతారు. వాట్సాప్, స్కైప్ లాంటి వాటిల్లో తాము కనపడుతూ ఉంటారు. ఈయన తన క్లాసులో పిల్లలను కూడా తన పిల్లలంత బాగా చూసుకుని విద్యాబుద్ధులు నేర్పించాడు. ఆయనకు ఎదురైన ఒక అనుభవం గురించి చెప్తాను. పిల్లలు అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఈయన భార్య మాత్రమే ఉన్నారు. ఒకరోజు 30 ఏళ్ళ యువకుడు వెతుక్కుంటూ ఆయన ఇంటికి వచ్చాడు. ఎవరినైనా నువ్వని అడిగాడు ఈయన. నేను నీకు గుర్తుడను సార్, నీ విద్యార్థిని. నేను ఒక సంఘటన చెప్తా, అది చెప్పినాక నేను గుర్తు రావచ్చు మీకు అని చెప్పన్నాడు. కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి చెప్పమన్నాడు. సార్, ఒకరోజు మీరు క్లాస్ చెప్తున్న చోట ఒక పిల్లవాడి చేతికి వాచ్ పెట్టుకొని వస్తే ఆ వాచి మధ్యాహ్నం భోజనం టైంలో బ్యాగ్ మీద పెట్టి బయటికి భోజనానికి వెళ్ళొచ్చే లోపల ఆ వాచ్ మాయమైపోయింది. అంటే ఆ పిల్లలు ఎవరో తీశారు, అది మీకు కూడా అర్థమైంది. అన్ని బ్యాగులు ఎతికితే ఆ వాచ్ దొరికే అవకాశం ఉంది, అందరూ జేబులు ఎతికినా దొరికే అవకాశం ఉంది. కానీ మీరు ఏం చేశారంటే 35 మంది పిల్లలు ఉన్న రోజున 35 మందిని గోడ పక్కనే బ్యాగులు పెట్టమని చెప్పారు. మేమందరం పెట్టాం. ఇవతల పక్క గోడవైపు ముఖం పెట్టి నిలబడండి, నేను చెప్పేదాకా వెనక్కి తిరగొద్దని అందరికీ వార్నింగ్ ఇచ్చారు. అందరూ నిలబెట్టారు. మీరు కూడా కళ్ళకు గంత కట్టుకుని బ్యాగులన్నీ ఎతకటం మొదలుపెట్టారు. ఒక బ్యాగులో వాచ్ దొరికింది మీకు. దాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టేప్పుడు గంత తీసేశారు. ఆ వాచ్ పోయిందని పిల్లవాడిని పిలిచి, ఈ వాచేనా నీకు పోయిన వాచ్ అన్నాడు. అవును సార్, అదే అన్నాడు. పిల్లలు ఎవరు తీశారో మీకు తెలియదు, మాకెవరికి కూడా తెలియదు, తీసినోడు ఒక్కడికే తెలుసు. అది ఆ వాచ్ అబ్బాయికి ఇచ్చి, ఇలాంటి ఖరీదైన వస్తువులు స్కూల్కి పెట్టుకొని రావద్దు, తీసుకొస్తే జేబులో పెట్టుకో తప్ప బయట పెట్టుకోవద్దని అబ్బాయికి సూచన ఇచ్చి క్లాసు ఎదాలపై కంటిన్యూ చేశాడు. సార్, ఆ వాచ్ తీసింది నేనే. నేను ఈరోజు కలెక్టర్ని బీహార్ రాష్ట్రంలో. నాకు ఎప్పుడైతే గుర్తొస్తూ ఉంటుంది, మీరు ఆ రోజు వాచ్ దొంగతనం చేసింది ఫలానా పిల్లవాడిని సులభంగా తేల్చగలిగి ఉండొచ్చు. అలా తేల్చి ఉంటే నా జీవితం ఏమై ఉండేదో. మీకు కూడా తెలియకూడని ఉద్దేశంతో గంత కట్టుకుని ఎతికారు. నా మనసులో ప్రింట్ అయిపోయింది ఈ సంఘటన. అప్పటి నుంచి నా జీవితంలో దొంగతనం అనేది చేయను. ఆ రోజు దొంగతనం కూడా పెద్ద తెలియదు నాకు, ఏదో సరదాగా చేశా. కానీ ఎంత ప్రమాదకరమో తర్వాత నాకు అర్థమైంది. మీరు నా జీవితంలో ఆ ప్రమాదం జరగకుండా కాపాడినంత కృతజ్ఞతగా మిమ్మల్ని దర్శించుకొని మీకు నా కృతజ్ఞత తెలియజేసుకొని పోదామని వెతికారు. సార్, ఎన్నాళ్ళు మీ అడ్రస్ నాకు దొరకలే, ఇప్పుడు దొరికింది అని ఆయనకి భార్యకి బట్టలు పెట్టి ఫోటో తీసుకొని వెళ్ళిపోయాడు.